ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనము మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన యేసయ్య నీకే వందనాలు తండ్రి దేవా. ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలు పెట్టి నేను యేసయ్య నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు తండ్రి. యేసయ్య ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటి మెట్టుని కంచే కావాలండును గాక ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును గాక ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదండి, యేసయ్య శాస్త్రులు ఇంకా పరిసయ్యులని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు అవి కేవలము వారికి మాత్రమే పరిమితం కాదు, అవి నామకార్థ క్రైస్తవులుగా పిలువబడుతున్న మనలో చాలా మందికి వర్తిస్తాయి అని మనము గమనించాలి కదండి. ఇంకా యేసయ్య ఏమంటున్నారో మనం చూద్దామండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 24వ వచనము. అంధులైన మార్గదర్శకులారా, దోమ లేకుండునట్లు వడియ కట్టి ఒంటెను మింగువారు మీరే కదండి. ఈ వాక్యం ద్వారా యేసయ్య కొంతమంది మార్గదర్శకులని తిడుతున్నారు కదండి. ఈ మార్గదర్శకులు అంటే మార్గాన్ని చూపించేవారు కదండి. ఆ మార్గాన్ని చూపించేవారు ఒకవేళ అంధులైతే వారు చూపించిన మార్గం గుండా ప్రయాణిస్తున్న వారికి ఎంతో ప్రమాదము పొంచి ఉంది కదండి. అంధులైన మార్గదర్శకులు ఏ విధంగా ఉంటారని యేసయ్య ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదండి. వారు ఏ విధంగా ఉంటారంటే, వారు తాగే డ్రింక్ లో ఒకవేళ దోమ ఉంటే అదేదో పెద్ద ప్రాబ్లం లాగా వాళ్ళు హడావిడి చేసి ఆ దోమని స్ట్రెయిన్ చేసుకొని ఆ డ్రింక్ ని ఎంతో జాగ్రత్తగా తాగుతారంట కదండి. కానీ వారు నిజానికి ఒంటెని మింగువారు అనేసి యేసయ్య ఇక్కడ చెప్తున్నారు కదండి. దీన్ని బట్టి మనం గ్రహించాలి కదండి, మనము ఇతరులు చేస్తున్న చిన్న చిన్న తప్పుల్ని మన మీద భూతద్దంలో పెట్టి చూసి పెద్దగా క్రియేట్ చేస్తాం. కానీ నిజ జీవితంలో మనలో చాలా మందిని మనలో ఉన్న ఎంతో పెద్ద పెద్ద తప్పుల్ని కూడా మనము సమర్థించుకోవాలని మనము చూస్తూ ఉంటాం కదండి. అందుకే యేసయ్య క్లియర్గా చెప్తారు కదండి, ముందు మీ కంట్లో ఉన్న దూలాన్ని మీరు తీసుకుంటే మీరు మీ సహోదరుని కంట్లో ఉన్న నలుసుని క్లియర్గా చూడగలుగుతారని యేసయ్య చెప్తారు కదండి. ఇంకా యేసయ్య ఏమంటున్నారో మనం చూద్దామండి. 25వ వచనము. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు, కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. గ్రుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము. అండ్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్న రీతిగా ఇక్కడ యేసయ్య శాస్త్రులని పరిసయ్యులని తిట్టట్లేదు, కానీ నామకార్థ క్రైస్తవులుగా ఉన్న మనలో చాలా మందిని తిడుతున్నారు కదండి. కాబట్టి దీనిని మనం గమనించి పరిశుద్ధాత్మ సహాయం తీసుకుని నామకార్థ క్రైస్తవ జీవితంలో నుంచి బయటపడి నిజమైన క్రైస్తవులుగా జీవించే కృప యేసు నామములో మనందరికీ కలుగునుగా ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగునుగా ఆమేన్. ఇప్పటి వరకు మనం చదువుకున్నాము మత్తయి సువార్త 23వ అధ్యాయము 24వ వచనం నుంచి 26వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగునుగా ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగునుగా ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.